ఆరుగాలం కష్టించి రైతు పండించిన పంటపై ప్రకృతి కన్నెర్ర చేసింది. అకాల వర్షం రూపంలో నోటికాడి ముద్దను లాగేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలి దుమారంతో కూడిన వర్షాలకు కోతకొచ్చిన వరి నేలబాలగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మొక్కజొన్న నీటిపాలైంది. కళ్ల ముందే కష్టపడి పండించిన పంట నీళ్లలో కొట్టుకుపోతుంటే ఏం చేయలేకపోయామని కన్నీటి పర్యంతమవుతున్నారు. అకాల వర్షాలు రైతుకు తీరని కష్టాన్ని తెచ్చిపెట్టాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలతో అన్నదాతలు నష్టాలు మూటగట్టుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో నర్సంపేట నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న నీటిపాలైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గూడూరు మండలాల నుంచి తెచ్చిన పంట కూడా కొట్టుకుపోయింది. మిగిలిన పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మూడు నెలలు కష్టపడడం బాగానే మంచిగా దిగుబడి బాగానే వచ్చింది. ఈసారి మంచిగా రైతులు మంచిగా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్న క్షణంలో మార్కెట్ తీసుకొచ్చినాక 3 రోజులు వర్ష సెలవు రావడం వల్ల అలాంటి క్షణంలో వర్షం వల్ల భారీ నష్టం జరిగింది. గాలి దోవన వచ్చి పడదలు లేవు, రాళ్ళు లేవు, మక్కలు లేవు. కళ్ళ నీళ్లు తీసుకుంటే 2-2.5 ఎకరాల మక్కలు ఆయన నాయ అన్ని పోయినాయి సార్. నిద్ర పడుతుంది. అప్పుల బాధ, ఈ బాధ ఒకటి, ఆ బాధ ఒకటి. రాళ్ల వాన పడ్డ నుంచి రైతు మొత్తం కూలిపోయింది సార్. ఒక 6 నెలల కష్టం ఆడ నీళ్లకు ఇబ్బంది పడి ఇక్కడ పంట తీసుకొస్తే వర్షాలకు మొత్తం కొట్టుకుపోయి మొత్తం ఆగం ఒక దాదాపుగా 4-5 క్వింటాల వర్షం నీళ్ల పాలైపోయింది. దున్ని విత్తనాలకు 2300 పెట్టి కష్టపడి పిడుగులతో కూడిన వర్షం, భారీ వర్షం పడ్డది. మార్కెట్ లో మొత్తం మొక్కజొన్నలు కొట్టుకుపోయినాయి. దీనికి నష్టపరిహారం మాకు కల్పించాలని వేరుకుంటున్నాం. జొన్నలు మొత్తం కొట్టుకుపోయి బంటాల రోడ్ మొత్తం పోయింది. కర్ర తెంపినా మేము ఆరబోసుకున్నాం. జాగాలు ఇంటికాడ లేకుంటే మార్కెట్ లో పోతున్నాం కదా. ఎప్పటిగా ఇంత ఇబ్బందిగా మాకు ఎన్నడూ జరగలేదు. ఇస్తార్లా అన్నం పెట్టి దేవుడు గుంజుకుపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి సార్. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, మిర్చి పూర్తిగా దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోయాయి. కోత దశకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు కింద పడిపోయాయి. పరకాల, నడికుడ, ఆత్మకూర్, దామెర, సాయంపేట మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 8 ఎకరాలు కౌలు పట్టిన మార్కెట్లోకి తీసుకొచ్చి పోసిన ఒత్తి తడిసినాయి, ఎంత కొట్టుకుపోయినాయి. దానికి మరి నష్టపరిహారం కాల వర్షాలతోని వడగాల వానలతోని రైతులు తీవ్ర నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలి. ఇదివరకే అప్పులు తెచ్చి పెట్టినాం. కౌలు తీసుకున్నాం. 5 లక్షల పెట్టుబడి పెట్టినాం. గాడు వానలకు అంత తినే టైంకు గాడు వచ్చి అంత రాలిపోయింది. ప్రభుత్వం ఎట్లయినా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో కురవి, నర్సింహులపేట, మరిపెడ, చిన్నగూడూరు, దంతాలపల్లి మండలాల్లో చేతికొచ్చిన వరి నేలబాలింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దంతాలపల్లి మండలం రేపోని, వేములపల్లి, పెద్ద ముప్పారం, రామవరం గ్రామాల్లో 60 ఎకరాల వరకు మామిడి పంటకు నష్టం వాటిల్లింది. ఇనుగుర్తిలో తెగిపోయిన విద్యుత్ తీగలు తగిలి ఉప్పలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. నర్సింహులపేట మండలం జయపురంలో విద్యుత్ తీగలు తెగిపడి వీరబోయిన అశోక్ అనే రైతుకు చెందిన 2 కాడెడ్లు మృతి చెందాయి. ముందు పోసిన వాళ్ళు కూడా చాలా మంది రైతులు ఉన్నాయి. మ్యాచర్ వచ్చింది, కుప్పలు పోసుకున్నారు. ఇప్పటి వరకు మార్కెట్ స్టార్ట్ కాలేదు. ఇంకా కోసే రైతులకు ఇబ్బంది అవుతుంది. పోసుకుంటానికి స్థలం లేదు, కాటాలు పెట్టట్లేరు. ఈ తీసుకొచ్చి పోసినేమో తడిసిపోతున్నాయి. 4 ఎకరాల పొలం వచ్చి మార్కెట్లో పోసాను. అలా వర్షానికి 3 క్వింటాల మొత్తం పట్టుకపోయినాయి. వచ్చేసి మేము ఇప్పుడు ఊరి పోసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల కాంచి ఊరి కనీసానికి ఇప్పుడు దాకా మార్కెట్ సాగుడు కావట్లేదు. ఏంటంటే ఏ రోజు ఆ రోజు మార్కెట్ అవుతుంటే రైతులకు కూడా కొద్దిగా ఒడ్డు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాలు తెచ్చిపెట్టాయి. గాలి దుమారంతో కూడిన వర్షానికి చేతికి వచ్చిన వరి పంట నేలవాలింది. మధిర, వైరా, సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నోటికాడి ముద్ద నీటిపాలైందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షానికి గాలి వానకి శుభ్రంగా పడిపోయింది. క్రాప్ కోద్దామని తడంటేసాం, చక్కగా ఆరింది. మళ్ళీ వారం ఆగాల్సిందే అది క్రాప్. మళ్ళీ ఈ లోపల వర్షం వచ్చిందంటే ఇంకా కోసుడు లేదు.
మళ్ళీ కరిగట్ చేసుకోవటం ఇంక మళ్ళీ వానాకాలానికి. పెట్టుబడి పెట్టిన నోటికాడికి వచ్చింది, మొత్తం నేల గడిచింది, ఏం లేదు, కింద రాలిపోయింది, పోయేది కావట్లేదు, మొత్తం నీరు, మిషన్ కూడా జరగదు, నోటికాడికి వచ్చింది, ఆగమైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం రుద్రారం, యన్మం గండ్లలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. నల్గొండ జిల్లా చండూరులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులతో పట్టాలు ఎగిరిపోయి ధాన్యం కొట్టుకుపోయింది. ఈ అకాల వర్షం వల్ల ఇప్పటికి 3 సార్లు వచ్చింది. రైతులకు పట్టాలు అందుబాటులో లేక, కప్పుకోలేక ఈ అకాల వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. 3 సార్లు తెరిచిన, ఇప్పుడు 3సారి, 2 సార్లుగా 3 వాళ్ళు వేసుకోవాలంటే మ్యాచ్ చూడడానికి చూడటం లేదు. కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా రాజకీయంగా నడిపిస్తారు అంతా.